నమస్తే అందరికీ, నేను భార్గవ్. సింగర్ మంగ్లీ కేసు ఏమైంది? మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చినాయి. బండి భగీరథ్ కేసు వచ్చింది, లేకపోతే చాలా ఇష్యూస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో సంచలన వ్యాఖ్యలు చేసిపోయిండు. ఈ ఇష్యూస్ వల్ల అసలు మంగ్లీ కేసునే మర్చిపోయారు. మంగ్లీ కేసులో చాలా కీలకమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, అడ్వకేట్ సుబ్బు కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఎందుకు మాట్లాడతలేరు? లేదు మేము ఫాలోఅప్ చేస్తున్నాం, మేము బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఇంకా ఫైట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఎక్కడికి పోయారు మీరు? ఎన్ని పైసలు తీసుకున్నారు సంపత్ నాయక్? డబ్బులు తీసుకున్నారా? కాంప్రమైజ్ అయ్యిర్రా? ఏమో రకరకాల వార్తలు వస్తున్నాయి బయట సోషల్ మీడియాలో. తీసుకున్నాడు అని నేను చెప్పట్లేదు, కానీ బయట అయితే మాట్లాడుకుంటారు. పైసలు తీసుకుని కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు. అది మీరే చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. అడ్వకేట్ సుబ్బు ఎక్కడికి పోయిండు? పెద్ద ఎత్తున రచ్చ చేశారు కదా మీరు, హైకోర్టుకు పోయారు, నానా హంగామా చేసిరు కదా. ఎక్కడికి పోయారు సుబ్బు గారు మీరు? మొన్న ఏదో వీడియో రిలీజ్ చేసినట్టున్నారు. ఇంటర్వ్యూ అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఏమైంది? కేసు ఏమైంది? జరా చెప్పన్నా. మరి ఏమన్నా మీరు దీని మీద ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పి ఇందాక ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? అయిపోయింది ఇక కేసు. కొన్ని వందల మంది బాధితులు ఈరోజు బయటికి రాలేక సస్తున్నారు. ఆల్రెడీ చచ్చిపోయారు, 10 మంది దాకా చచ్చిపోయారు కదా. హార్ట్ అటాక్లు వచ్చి సూసైడ్ చేసుకుని జరిగినాయి కదా. మైక్రో ఫైనాన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక వడ్డీలు వస్తాయని చెప్పి మొత్తం బంజారా బిడ్డల్ని, ఎస్సీ ఎస్టీ గిరిజనకు సంబంధించిన బిడ్డల్ని ఆగం చేసి ఈరోజు ప్రశాంతంగా మంగ్లీ గారు బయట తిరుగుతున్నారు. అమ్మయ్య, బండి భగీరథ్ కేసు వచ్చింది, మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేసిపోయిండు, మధ్యలో నా ఇష్యూ డైవర్ట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక ఇదే కదా. ఎట్టి పరిస్థితుల్లో మంగ్లీని వదిలిపెట్టే సమస్య లేదు. దీంట్లో జరిగింది దందా, స్కామ్ జరిగింది కాబట్టే ఇంతమంది బాధితులు బయటకు వస్తున్నారు. చిన్న లాజిక్ చెప్తా మీకు, నేను అర్థమయ్యేటట్టు చెప్తా, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ఒక 500 కోట్లు స్కామ్ జరిగింది అనుకుందాం. 500 కోట్లు జరిగింది అనుకుందాం. దీంట్లో 500 కోట్లలో ఒక 50 కోట్లు నాయకులకు ప్లస్ అడ్వకేట్లకు, ఒక 50 కోట్లు పోయింది అనుకుందాం. ఈ 500 కోట్లు సంపాదించుకున్నారు. ఈ 500 కోట్లలో ఒక 50 కోట్లు పోయింది అనుకుందాం. ఏం ఫరక్ పడుతుంది? నాయకుల నోర్లు మూపిచ్చిర్రు, అడ్వకేట్ల నోర్లు మూపిచ్చిర్రు, పోలీసుల నోర్లు కూడా మూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి బయట చర్చ జరుగుతుంది, బయట మాట్లాడుతున్నారు. ఎవరైతే దీని గురించి మాట్లాడతారో వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేయడం, అదే కదా మీరు చేస్తున్నది. 500 కోట్లలో 50 కోట్లు పోతే పెద్ద ఫరక్ ఏం పడుతుంది? మిగతా 400 కోట్లు జేబులు వేసుకొని అవతల పడవచ్చు మనం. అదే కదా, అంతే కదా. ఇన్ని రోజులు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా తిరుగుతున్నారు బయట. ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగింది. పోలీసులు విచారణ ఎందుకు తగ్గించరు స్పీడు? అసలు కాల్ డేటా ఎక్కడికి పోయింది మంగ్లీది? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీయలేదు? ప్రెస్ ముందు ఎందుకు పెట్టలేదు? దీని వెనక, ఈ కేసు వెనక ఎవరెవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఏ కేంద్ర మంత్రులు ఉన్నారు? ఏ ఎమ్మెల్యేల ఫాదర్లు ఉన్నారు? ఢిల్లీలో ఎవరు చక్రం తిప్పిర్రు? మంగ్లీ ఢిల్లీ ఎందుకు పోయింది? ఢిల్లీలో ఆ రాజకీయ నాయకులను ఎందుకు కలిసింది? ఈ కేసు వివరాలు మొత్తం ఢిల్లీలో మతలబు ఏదో జరిగింది ఢిల్లీలో మొత్తానికి. 500 కోట్లు అని చెప్పి నేను ఇక్కడ చెప్పిన కదా. 500 కోట్లని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఒక అంచనాకు వస్తారని చెప్పి చెప్తున్నా. 500 కోట్లలో 50 కోట్లు పోతే పెద్ద విషయం కాదు. ఆ 50 కోట్లతో పోలీసులని, అడ్వకేట్లని, ప్రజాప్రతినిధులని అందరినీ మేనేజ్ చేసి పడేస్తున్నారు. సో దీని వెనక పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అందుకనే ఈ కేసు ఇంకా బయటకు రావట్లేదు. ఈలోపు 2-3 ఇష్యూస్ వచ్చినా అయిపోయింది. ఇంకో కొన్ని రోజులు అయితే అసలు ఈ కేసే మర్చిపోతారు. మైక్రో ఫైనాన్స్ అనేది సంబంధించిన అసలు ఈ ఇష్యూనే బయటకు రాదు, ఇక క్లోజ్ చేసి పడేస్తారు. అసలు ఎందుకు పోలీసులు దీని మీద ఎంక్వైరీ విచారణ ఎందుకు అంత స్పీడప్ చేయలేకపోతున్నారు? మంగ్లీ ప్లేస్లో ఒకవేళ సామాన్యులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లనే వదిలేస్తారా? బంజారా బిడ్డలు చనిపోయారు ఆల్రెడీ తండాలలో, చూసినాం కదా మనం వీడియోలో.
మరి ఎందుకు వదిలేస్తున్నారు? దయచేసి ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ కేసు నిద్రపోతున్నది. ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి. అడ్వకేట్ సుబ్బు మాట్లాడాలి, సంపత్ నాయక్ మాట్లాడాలి. ఆ బాధితులు ఎవరైనా ఉంటే జర నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ ఇస్తా, నేను నా నెంబర్ ఇక్కడ పెడుతున్నా. ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి. బాధితులు దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను మాట్లాడతా మీ తరపున. మీకు ఎట్లా న్యాయం జరగదో నేను చూపిస్తా. మాట్లాడిన వాళ్ళందరూ అమ్ముడుపోతున్నారు పైసలు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎక్కడ పోయింది కేసు ఈరోజు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మంగ్లీని ఎవరెవరు కాపాడిరు? బండి భగీరథ్ కాపాడిండు, పవన్ కళ్యాణ్ కాపాడిండు, ఇంతమంది కాపాడిరు. ఇన్ని ఇష్యూస్ రావడం వల్ల ఇప్పుడు ఎస్కేప్ అవుతుంది ఆమె. సో దయచేసి ఈ కేసుని రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు అసలు మర్చిపోద్ది ఈ కేసుని. మీరు కామెంట్ చేయండి కింద. వీడియో చూస్తున్నటువంటి ప్రజలు మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగిందా లేదా, మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, ఈ కేసు ఎక్కడికి పోతుందని మీకు అనిపిస్తుందో మీరు ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి.